ఏటమ్మా ఇది ఎక్కడ గొడవ? నేను ఎప్పుడు ఆలకించలేదు. మా 90 కిడ్స్ అమ్మాయిలు పెళ్లి చేసేదాన్ని తలంచుకుని పెళ్లి చేసేసుకోవడం, ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనడం, వాళ్ళ గుద్దలు కడగడం, ముక్కులు కడగడం, ఎప్పుడైనా మొగుడు వచ్చి గట్టిగా కేకలు వేసాడనుకో, గొడవ అయిందనుకో, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం, 4 రోజులు 3 రోజులు ఉండడం, ఒక 6 రోజులు గ్యాప్ వస్తుంది కదా. ఈలోగా మొగుడు వచ్చాడనుకో, మొగుడితో పాటు బట్టలు సర్దుకుంటూ మొగుడు వెనకాల వచ్చాడు. ఒకవేళ ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ గొడవ అయిందనుకో, వెళ్ళి వంటగదిలో పడుకోవడం, లేకపోతే కింద సాప వేసుకుని పడుకోవడం, మాట్లాడడం మానేయడం, వంట చేయడం మానేయడం, ఏంటి గిన్నెలు దబాదబమని బాధం, ఏంటి ఇలాంటివి మాకు వచ్చి తప్ప, ఏంటి ఈ మొగుడిని లేపేయడాలు, కట్టుకోబోయేవాడిని లేపేయడాలు, ఏంటి పిల్లల్ని లేపేయడాలు, పెట్టుకోబోయేవాడిని లేపేయడాలు, ఈ లేపేసే కాన్సెప్ట్ మా దగ్గర లేదు అసలుకే. ఇప్పటికే కూడానే ఎన్ని గొడవలు జరిగినా కూడానే ఆయన తినకంటాం, మేము తినం. అర్థమవుతుందా? గొడవ అయిందంటే ఆయనే పస్తుండాలా, మేము పస్తుండాలి, అంతే తప్ప ఈ లేపేసుకోవడాలు కట్ట అసలు మా లెక్కల్లో లేవు, మా కాన్సెప్టే కాదు అవి. ఏదేమైనా కానీ మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి సుమ్మి. ఆ రోజున ఆడవాళ్ళుగా